వెల్కమ్ టు అవర్ ఛానల్. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి ఈరోజు మన కోసం ఎలాంటి మేకింగ్ వీడియో అంటే మన అందరికీ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆయుర్వేదిక్లో ఎలాంటి ఐటమ్స్ తోటి మనకి మంచి వైద్యాన్ని అందించవచ్చు అనేది సార్ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో ఈరోజు మన కోసం ఏం చేసి చూపించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మన ప్రేక్షకుల కోసం ఈరోజు మనం ఏం చేసి చూపించబోతున్నాం? సో దైనందిన జీవితంలో ఎదుర్కొన్నటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని వీడియోస్ చేద్దామమ్మా. ఉదాహరణకి వెయిట్, అదేవిధంగా ఈ ఆస్తమా, అలర్జీలు, తర్వాత షుగరు, ఇలాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారమ్మా. వాటికి సంబంధించి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వ్యాధి గురించి చెప్పుకుందామమ్మా. ఓకే సార్. ఈ మధ్యకాలంలో చాలా మందిలో పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్య కలుగుతూ మరి చాలా రకాల ఇబ్బందులు కూడా ఆ యొక్క సమస్య వల్ల కలుగుతుంటాయి. దీన్నే క్లాడికేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కొంతమందికి ఎక్కువ శాతం కూడా మరి రాత్రిపూట కానీ లేకపోతే పగలుపూట కానీ నిద్రించేటప్పుడు కాళ్ళ భాగంలో, పిక్కల భాగంలో సడన్గా పట్టేసేసి మరి మెలకు వస్తుంది. కొద్దిసేపటి వరకు తగ్గకపోవడం చేత నిద్రాభంగం కూడా కలిగేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క పిక్కల నొప్పికి సంబంధించి ఎందుకు అసలు ఇలా కలుగుతుందంటే పోషకాహార లోపం వల్ల కావచ్చు, అదేవిధంగా ఆ భాగానికి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం చేత కారణం కావచ్చు, అదేవిధంగా షుగర్ అంటే నియంత్రణలు లేకపోవడం చేత ఈ యొక్క షుగర్ వ్యాధి వల్ల ఇలాంటి సమస్య రావడం జరుగుతుండవచ్చు. ఇలా అనేక రకాలైన కారణాలు. దీంతోపాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా మరి ఈ యొక్క పిక్కల నొప్పులు అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. అట్లే మోషన్ సరిగా ఫ్రీగా కానటువంటి వాళ్ళలో కూడా పిక్కలు పట్టేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. ఇలా వివిధ రకాలైన కారణాల చేత ఈ పిక్కల నొప్పులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. మోకాళ్ళ భాగంలో కొంతమందికి ఒక్క సైడ్కే పిక్కల నొప్పులు వస్తుంటే, కొంతమందికి రెండు వైపుల పిక్కల నొప్పులు కలుగుతుంటాయి. అదేవిధంగా కొంతమందికి కేవలము కొన్ని రోజుల పాటు కొన్ని సీజన్లోనే ఈ లక్షణం కనిపిస్తే కొంతమందికి సంవత్సరం అంతా కూడా ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట. మరి వీళ్ళు ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంతమందికి ఆశించినటువంటి ఫలితం కలిగినప్పటికీ కొంతమందిలో ఎలాంటి ఆశించినటువంటి ఫలితం కూడా కలగదు. ఇంకొంతమందిలో మరి తప్పని పరిస్థితుల్లో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు ఆ ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా కూడా పడుకున్నప్పుడు పిక్కల నొప్పులు వచ్చేస్తుంటాయి అనమాట. అంటే కండరాలు పట్టేస్తుంటాయి. సో అసలు ఎందుకు జరుగుతుందంటే ఆ భాగంలో కండరాలకు సంబంధించినటువంటి సంకోచ వ్యాకోచాలకు సంబంధించినటువంటి ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి కాకపోవడం చేత అలా జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క నేపథ్యంలో మన ఇంట్లో ఉండేటువంటి ఆహార ఔషధాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే పిక్కల నొప్పి సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు అనమాట. కాఫ్ మజిల్ పెయిన్ అని కూడా చెప్తుంటారనమాట. ఆ యొక్క సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం మూడు పదార్థాలు. మొట్టమొదటి పదార్థము జీలకర్ర. సో జీలకర్రను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క జీలకర్ర చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. రెండవ పదార్థంగా శోధించే శొంఠిని పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక 20 గ్రాములు తీసుకోండి. లేదంటే శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది కూడా వాడుకున్నా సరిపోతుంది. మూడవ పదార్థంగా మిరియాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని కూడా 20 గ్రాములు తీసుకోండి. కేవలము మనసుంటే మార్గం ఉంది. పరమాద్భుతంగా పనిచేసేటువంటి దివ్యమైనటువంటి అనుభూతమైనటువంటి ఔషధం. ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందిన తర్వాత మన ప్రేక్షకుల కోసం ఈ యొక్క ఫార్ములాను మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలపడం వల్ల 60 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. ఈ 60 గ్రాముల ఔషధాన్ని మరి రోజు 2 సార్లు వాడుకోవచ్చు, లేకపోతే రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది. ఎలా వాడుకోవాలంటే 2 సార్లు వాడుకోవాలంటే ఉదయం పూట 1 గ్రాము, రాత్రిపూట 1 గ్రాము, ఆహారానికి ఒక అరగంట ముందు. ఈ విధంగా వాడుకోవడం వల్ల 60 గ్రాముల ఔషధము నెలకు సరిపోతుంది. అలా కాకుండా కేవలం రాత్రిపూటనే వాడుకునేటువంటి వాళ్ళు కానీ ఉదయం పూటనే వాడుకునేటువంటి వాళ్ళు కానీ ఉన్నట్లయితే ఒకేసారి 2 గ్రాములు వాడినా సరిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు, లేకపోతే ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, లేదంటే ఒక 50 ml గోరువెచ్చని పాలలో కూడా కలిపి తీసుకోవచ్చు. ఎవరికి ఏ విధంగా ఏ పద్ధతులు అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఉదాహరణకి జీలకర్రలో ఉన్నటువంటి ఈ యొక్క థైమాలు, క్యూమినాల్డిహైడు ఇలాంటి రసాయన పదార్థాలు, శొంఠిలో ఉన్నటువంటి శాలిసైలేట్స్, షాగోలు రసాయన పదార్థాలు, అదేవిధంగా మిరియాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రక్త సరఫరాను బాగా చేయడమే, సజావుగా జరిగేట్టు చేయడమే కాకుండా
కండరాల సంకోచ వ్యాకోచాన్ని కూడా బాగా కలగజేసేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆ నొప్పిని తగ్గించేందుకు కూడా ఈ చాలా సమర్థవంతంగా ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతుంది అనమాట. ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఒక నెలపాటు వాడేసేసి అవసరాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. వీటి వల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి అవసరాన్ని బట్టి కొంతకాలం పాటు ఆపేసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు, రసాయన గుణాలు అన్నీ కూడా సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా మన ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా Okay. చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసారు కదా, మీకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది, అంటే మీ రివ్యూ ఎలా వచ్చింది, మీకు ఇది యూజ్ అయిందా లేదా, సో ఇంకేమైనా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకుని మాకు కామెంట్ చేస్తే సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో కూడా చేయడానికి డెఫినెట్గా మేము ట్రై చేస్తాం. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.